సో సర్పంచ్‌గిరి వేలం వెర్రి. ఎన్నికల ఏకగ్రీవాల మాటున లక్షల్లో వేలం పాటలు. సో నిన్న గూడా మనం మాట్లాడుకున్నాం. సో సర్పంచ్‌గిరికి ఏ రకంగా ఏంది పోస్ట్‌ని కొంటున్నారు డైరెక్ట్‌గా. ఇంతకుముందు ఇగ ఏంది లడ్డును కొన్నట్టు వినాయక చవితి వేలం పాటలో లడ్డును కొన్నట్టు సర్పంచ్ పదవిని గూడా కొంటున్నాడు. అసలు ప్రజాస్వామ్యం ఘోరంగమైన అపహాస్యానికి ఏంది పాలవుతుంది అనంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో అని చెప్పొచ్చు. సో, ఎన్నికల్లో పోటీ పెట్టాలి, పోటీ ఉండాలి, అభ్యర్థులు వాళ్ళ మేనిఫెస్టో ప్రకటించాలి, ఏం చేస్తామని జెప్పాలే, అవతలోళ్ళు ఏం దుర్మార్గులో జెప్పాలి, ఇవన్నీ జరగాలి. కానీ ఎన్నికలు అనేసరికి చాలా కాస్ట్‌లీ అఫైర్ అయిపోయినాయి. ఎన్నికలు అనంగానే మందు సరఫరా చేయాలి, మనీ సరఫరా చేయాలి, క్యాంపులు పెట్టాలి, టీలు పెట్టాలి, టిఫిన్‌లు పెట్టాలి, వాళ్ళని బుజ్జగించాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. సో, హామీలివ్వాలి. ఈ ఈ ఈ వ్యవహారం వల్ల ఎన్నికల యొక్క అసలు లక్ష్యం ఏదైతే ఉన్నదో, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఎవరి వాదనను వాళ్ళు వినిపించి, వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలను వాళ్ళకు తెలియజేసి, ఆ పద్ధతిలో ఎన్నికలు జరగాల్సింది ఇప్పుడు ఏకగ్రీవాలు. డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే, వాళ్ళు ఈ సర్పంచ్ పోస్టును కొనుక్కునే పరిస్థితి. ఇది అంగట్లో ఏంది సరుకుగా మారిపోయింది. అంగట్లో సరుకయిపోయింది సర్పంచ్‌గిరి. సో, ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. గద్వాల జిల్లాలో రెండో రోజు 12 గ్రామాల్లో ఏకగ్రీవం జరిగింది. సో, ఈరోజు గద్వాల జిల్లాలోనే కాదు, ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ కొండారెడ్డిపల్లిలో కూడా ఈరోజు ఏకగ్రీవమే జరుగుతున్నది. కేవలం సర్పంచ్ పదవే కాదు, దాదాపుగా 10 వార్డుల సభ్యులు కూడా ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. సో, ఒకవైపేమో ఎలక్షన్ కమిషను ఈ ఏకగ్రీవాల సంస్కృతి మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఏకగ్రీవాలు చేసుకోకండి. వీలైనంత వరకు పోటీ చేయండి అని ఎవరు చెప్తున్నారు? ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. మరి మన ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి ఏమో తన సొంత గ్రామంలోనే వార్డు సర్పంచ్‌లే కాదు, వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేస్తున్నారు. మరోవైపు మన ఆర్&బి మంత్రి ఏం చెప్తున్నారు? మీరు ఏకగ్రీవాలు చేసుకుంటే కేవలం 10,00,000 కాదు, గవర్నమెంట్ ఇచ్చే 10,00,000 కాదు, నా తరపుంగా 20,00,000 రూపాయలు ఇస్తాను. ఆర్&బి తరపుంగా మరో 20,00,000 30,00,000 ఇస్తానని ఆయన నజరాన ప్రకటిస్తున్నాడు. సో, ఒకవైపు 30,00,000 వస్తాయి అని వీళ్ళు ఆహ్, ఏది మంత్రి చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఏమో తన సొంత గ్రామంలో ఏకగ్రీవాలను బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ మాత్రము ఏకగ్రీవాలను చేసుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదము. మీరు పోటీలో నిలబడండి, మీ ప్రచారం చేయండి, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనండి. ఆ తర్వాత విజయాన్ని సాధించండి, సర్పంచ్‌గా ఎన్నిక కాండి అని ఎన్నికల కమిషన్ చెప్తున్నది. కానీ ఎన్నికల కమిషన్ ఎవ్వరికి గూడా ఎక్కడం లేదు. ఎన్నికల కమిషన్ చెప్పే మాటలను పెడచెవిన పెట్టి ఎవ్వరు చేసే కార్యక్రమాల్లో వాళ్ళున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ ఏకగ్రీవాలు జోరుగా కొనసాగుతున్నాయి. మామూలుగా గాదు. ఒక ఏంది కోడి పందాలు ఏ విధంగా కొనసాగుతాయో, సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో, పంచాయతీ ఎన్నికలొస్తే రేపటి నుంచెల్లి ఇదే కోడి పందాల లెక్క తయారయ్యే అవకాశం ఉన్నది. సో, ఇప్పుడు ఏకగ్రీవం 12 గ్రామాల్లో అయింది. మిట్టదొడ్డిలో 90,00,000, వీరాపురంలో 50,00,000. సో, మనం ఇంతకుముందు ఎన్నికల ఖర్చు ఎంతయింది అని మనం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సర్పంచ్‌కి ఎంత అమౌంటు, ఎవరు ఎంత పాడుకున్నారు అని రేపటి నుంచెల్లి ఎన్నికలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏకగ్రీవాల్లో సర్పంచులు పాడుకున్న వేలం పాట, ఆ వేలం పాటలో ఎక్కువ వేలం పాటకు ఎవరు అమ్ముడుపోయారు, ఎవరు కొనుక్కున్నారు, అమ్ముడుపోయేదెవరు? ప్రజలు. కొనుక్కున్నదెవరు? సర్పంచి. సో, ఎవరు అమ్ముడుపోయారు, ఎవరు కొనుక్కున్నారు అనే లెక్కలు చూడాల్సిన పరిస్థితి వచ్చేటట్టున్నది.